నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల వేళ వరుసగా అనూహ్య పరిణామాలు, రసవత్తర ఘటనలు వడివడిగా చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ సహా శ్రీకాకుళం, కడప ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం నిన్న రాత్రి అకస్మాత్తుగా బదిలీ చేసింది. అయితే నిబంధనల ప్రకారం ఇంటెలిజెన్స్ డీజీ ఈసీ పరిధిలోకి రానందున ఆయన బదిలీని రాష్ట్ర ప్రభుత్వం నేడు నిలిపివేసింది. 2 ఎస్పీల బదిలీని అనుమతిస్తూ కొత్త జీవోను జారీ చేసింది. ఐపీఎస్ల ఆకస్మిక బదిలీ వ్యవహారంపై నేడు రాష్ట్ర ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేయడానికే కేంద్ర ఎన్నికల సంఘం ఉందా అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. అప్రజాస్వామిక చర్యలు సరికాదని లేఖ రాశారు. ఎన్నికల ముంగిట రాజ్యాంగం సంక్షోభానికి దారితీసే వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో శరవేగంగా మారిపోతున్న పరిస్థితులపై ప్రతిధ్వని చర్చించబడింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ ఎం కృష్ణారావు గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు, ఎం జైకర్ గారు, సీనియర్ న్యాయవాది, కేసీ చేకూరు గారు, రాజకీయ విశ్లేషకులు. కృష్ణారావు గారు, ప్రధానంగా ఏపీ ఇంటెలిజెన్స్ డీజీతో పాటు 2 ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సవాల్ చేసింది కోర్టులో. ఇది ఎట్లా చూడాలంటారు, ఎట్లా విశ్లేషించాలి? ఇది చాలా అన్జస్టిఫైడ్ అండి. ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ ఏబి వెంకటేశ్వరరావు గారు, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారు, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, ఆల్ 3 ఆఫీసర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ అండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆఫీసర్స్. మంచి పేరున్నవాడు. ప్రత్యేకంగా వెంకటరత్నం గారికి అయితే ప్రెసిడెన్షియల్ అవార్డు కూడా తీసుకున్న వ్యక్తి. రాహుల్ దేవ్ శర్మ ఇస్ వెరీ డైనమిక్ ఐపీఎస్. వెంకటేశ్వరరావు గారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పేరుంది. ఇది ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అనుకుంటాను నేను. ఏంటంటే మీరు చూశారు ఎలక్షన్స్లో ఫామ్ 7ను ఓట్లు తీసేయమని చెప్పేసి 8 లక్షల మంది ఫామ్స్ పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని తెలిసింది. అయినా కూడా ఎంతవరకు మేనమేషాలు లెక్కిస్తున్న ఎలక్షన్ కమిషను లైట్నింగ్ స్పీడ్ తోటి ఈ 3 ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది అగైనెస్ట్ న్యాచురల్ జస్టిస్. ఒక ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా, ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవ్వకుండా, జస్టిఫికేషన్ లేకుండా, ఒక రీజను ఎంక్వైరీగా వాళ్ళ ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినమ్మంటే ఇలా చేయటం అనేది ఒక కాన్స్పిరసీ ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ గారిని మార్చడం ఈజ్ నో వే కనెక్టెడ్ టు ది ఎలక్షన్ ఇష్యూస్ అండి. కడప ఎస్పీ ఇప్పుడు వివేకానందరెడ్డి గారి కేసు ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా మార్చారు అంటే ఇక్కడేదో కాన్స్పిరసీ, అక్కడేదో జరగకూడదు జరుగుతూ ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఇక్కడ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ యొక్క ముఖ్య జాబ్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ గారికి సెక్యూరిటీని అరేంజ్ చేయటం. డైరెక్ట్ థ్రెట్ టు ది చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన కేవలం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి Z+ సెక్యూరిటీ, హైయెస్ట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి టైంలో ఒకప్పుడు అసాసినేషన్ అటెంప్ట్ కూడా జరిగింది కాబట్టి ఆయనకి కంటిన్యూస్ Z+ సెక్యూరిటీని ఇవ్వాల్సిన టైంలో, ఈ ఎలక్షన్స్ టైంలో ఇలా ఎందుకు చేశారు అనే దానికి మనకి ఒక రకమైన కాన్స్పిరసీ ఉండుంటుంది. ఇన్వెస్టిగేషన్ను చేస్తున్నటువంటి ఆఫీసర్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి వాళ్ళ కుటుంబం మీదే పరిస్థితులు మారి వాళ్ళల్లోనే ఒక కల్ప్రిట్ ఉన్నారని తెలుసుకునేటానికి అవాయిడ్ చేయటానిక, లేదు కాన్స్పిరసీ తోటి చీఫ్ మినిస్టర్ గారికే థ్రెట్ తీసుకురావడానిక అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక రకంగా వీళ్ళకి అసలుకి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ఉన్న అపోజిషన్ పార్టీస్ కానివ్వండి, ఇప్పటికే బోల్డ్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేశారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసలు ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం పోయే పరిస్థితులు వచ్చినాయి. మనకి ప్రజలకు ఉన్న ఏకైక డెమోక్రసీని కాపాడగలిగే ఒక సంస్థ ఏదైనా ఉందో, ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది ఎలక్షన్ కమిషన్. దాని మీద కూడా లాస్ట్ హోప్ ప్రజలకు పోయే విధంగా ఈ రోజున జరిగిన కార్యక్రమం జరిగింది. మీరు ఇంతకుముందు చూస్తుంటారు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ ఆఫీసర్ల ప్రమోషన్ అంతా కూడా ఒకే క్యాస్ట్ జరిగింది అని చెప్పేసి ఒక ఎలిగేషన్ ఇచ్చారు ఢిల్లీలో. అది కంప్లీట్గా చూసి అసలు ఎవరెవరు ప్రమోషన్ వచ్చినాయని చూస్తే ఆయనున్న కమ్యూనిటీ, చెప్పిన కమ్యూనిటీ తరఫున 2 మాత్రమే ప్రమోషన్కి వచ్చారు. అంటే అంత అడ్డదిడ్డంగా ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం, ఒక కాన్స్పిరసీతో చేస్తున్న కార్యక్రమం తప్పితే ఇది వేరే విధంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మోరల్ ఆఫ్ ది పోలీస్ ఈజ్ రెడ్యూస్డ్. ఈ రోజున సమాజంలో, అది కూడా ఎలక్షన్ టైంలో, ద పీక్ ఆఫ్ యాక్టివిటీలు ఉన్న టైంలో పోలీస్ వ్యవస్థ ఎంతో దృఢంగాను, ఎంతో చాకచక్యంతోనూ నిర్వర్తించాల్సిన పనుల్లో
ఉన్నప్పుడు ఈ మోరల్ని దెబ్బతీయటం అనేది చాలా చాలా దారుణం. జేకర్ గారు, మార్చి 18 అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా మే 27 వరకు కూడా ఎన్నికల పరిధిలోనే, ఎన్నికల సంఘం పరిధిలోనే పోలీసు అధికారులు పనిచేయాలని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి నిబంధన కూడా ఉంది. ఆటోమేటిక్గా ప్రభుత్వం నుంచి అధికారుల బాధ్యత అంతా కూడా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్తుంది. ఈ సమయంలో ఈసీ ఈ నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సహేతుకం అని మీరు భావిస్తారు? ఎలక్షన్స్ ఒకసారి డిక్లేర్ అయిపోయిన తర్వాత పూర్తి అధికారాలంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వచ్చేస్తాయి. జనవరి 20, 2019 ఒక మెమో ఇష్యూ చేయటం జరిగింది. ఆ మెమోలో క్లాస్ 4.1లో చాలా క్లియర్గా చెప్పింది ఎవరెవరు ఆఫీసర్స్ ఎలక్షన్ పరిధిలోకి వస్తారు, ఏ ఆఫీసర్స్ ఎలక్షన్లో ఏ డ్యూటీస్ నిర్వహించాలా. అందులో పోలీస్ వ్యవస్థ కూడా ఉంది. కానీ పోలీసులో ఒక ఇంటెలిజెన్స్ వింగ్ వ్యవస్థ అనేది ఇందులో లేదు. రైట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పేంటంటే పోలీస్ ఆఫీసర్స్, ఇద్దరు ఆఫీసర్స్ని ఎస్పీ ఆఫ్ కడప అండ్ నెక్స్ట్ శ్రీకాకుళం ఎస్పీని వీళ్ళిద్దరినీ తీసేశారు. దానికి రైట్ ఉంది, వాళ్ళు ఆన్ ఆర్డర్ చూస్తున్నారు కాబట్టి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని పరిధిలో లేనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంటెలిజెన్స్ హెడ్ని ఎలా తన విధుల్లోంచి నిర్వహించకుండా తీసేస్తుంది? ఈ టోటల్ నిఘా అంతా అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది ఈ రాష్ట్రంలో. రైట్. ప్రత్యేకంగా ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఏ చిన్న అవంతరం జరుగుతుందని తెలిసినా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ టోటల్ స్టేట్ అంతా కవర్ చేసి గమనిస్తూ ఉంటుంది. అటువంటి చీఫ్ని మార్చాల్సిన అవసరం అనేది ఇప్పుడు లేదు. క్లాజ్ ఇతనిచ్చిన మెమో 135లో ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ మెమో ఆఫ్ 135/2019లో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాదు అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది. ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ని వాళ్లే ఫాలో చేయలే. దీన్ని ఛాలెంజ్ చేయాల్సిన అవసరం హైకోర్టులో ఉంది. ప్రభుత్వం ఛాలెంజ్ చేసిన పిటిషన్లో కూడా ప్రధానమైనటువంటి కీలకమైన అంశం ఏమంటారు? విధుల్లో ఇక్కడ ప్రభుత్వం అంటే మీరు బాగా గమనించాలా, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రధాన పాత్రగా పోషిస్తూ ఉంటాడు. ఈ అధికారులందరినీ కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. చాలామంది తప్పుగా భావిస్తారు ఏంటంటే వాళ్ళ ఊహకు అందందనమాట, చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నాడు ఇవన్నీ అనుకుంటారు. నో, అది చాలా తప్పు. ఆయనకున్న పరిధి అయిపోయింది. ఆయన ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాడు, ఎన్నికలు చూసుకుంటున్నాడు. రాబోయే కాలంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆయన వచ్చి సీట్లో కూర్చుంటాడు. యుద్ధం స్టార్ట్ అవుతుంది 11వ తారీఖున. దానికి కుంటి సాకులు చెప్పి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒక ప్రజల యొక్క సెక్యూరిటీని చూడాల్సిన ఆఫీసర్ని ఈ విధంగా బదిలీ చేయటం అనేది ఎలక్షన్ కమిషన్ చేసిన మొదటి తప్పు. అందులో సెకండ్ థాట్ లేదు. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో నడుస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఒక డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసే వ్యక్తికి కింద ఆల్ డిఎస్పీలు, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్ వీళ్ళందరూ ఆయన కింద ఆఫీసర్స్గా ఉంటారు. యాక్చువల్గా ఆయన పరిధికి వీళ్ళ పరిధికి సంబంధం లేదు. పెద్ద అధికారులు కూడా వీళ్ళ కిందకు వచ్చేస్తారు. చక్కగా ఎన్నికలు జరుగుతున్నాయా లేదా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందా లేదా అని చెప్పి యాజ్ పర్ మాన్యువల్, దీనికి ఒక మాన్యువల్ ఉంది, ఎలక్షన్ కమిషన్కి మాన్యువల్ ఉంది, రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నిటి ప్రకారం చేయాలి. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పు ఏంటంటే ఏ మెమోలో అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదో వాళ్ళు ఇష్యూ చేసిన మెమోలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎన్నికల అధికారికి పరిధిలోకి రాదు. వాళ్ళు ఎన్నికల అధికారులు కాదు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడానికి సెక్యూరిటీ వింగ్గా ఇంటెలిజెన్స్ వింగ్ పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందంటే అక్కడున్న కన్సర్న్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఆర్ డిఎస్పీ ఆర్ ఎస్పీ ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తాడు. ఇన్ఫామ్ చేసేసారి ఇక్కడ జరుగుతుంది అనగానే ఆ కన్సర్న్ ఎస్పీ అక్కడ చర్య తీసుకుంటాడు, ఆ కన్సర్న్ డిఎస్పీ అక్కడ చర్య తీసుకుంటాడు. అక్కడ అతని అధికారాన్ని ఉపయోగించి కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి లేదా కన్సర్న్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఇందులో లేనప్పుడు వీళ్ళ పరిధిలోకి తీసుకుని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేయడం అనేది చాలా తప్పు. శేఖర్ గారు, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం, పోలవరంకు వ్యతిరేకంగా ఈసీ ఇప్పుడు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం, ఐటీ దాడులు, ఇలాంటివన్నింటినీ ఘటనలన్నింటినీ చూస్తే మీకేమనిపిస్తుంది అంటారు? ముప్పేటలా దాడి జరుగుతుంది, రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుతున్నారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ది కన్సెంట్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ డీమ్డ్ టు బి గివెన్ బై ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇది సెక్షన్ 90 స్పష్టంగా రాసి ఉంటుంది.
అంటే పోలవరం ప్రాజెక్టుకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగానే భావించడం అయింది అని, రైట్? ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అలాగే దాన్ని సవాల్ చేస్తూ అన్ని రకాలైనటువంటి పిటిషన్లు వేయడం, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఏ చట్టంలో అయితే, ఏ చట్టం ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ చట్టం మీద, ఆ చట్టం ఎగ్జిస్టెన్స్ని, ఆ చట్టం యొక్క చట్టబద్ధతని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఐపీఎస్ల నిర్ణయాన్ని, బదిలీ నిర్ణయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థల మీద పెత్తనం చేయడానికి కాదు, ఎన్నికల్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో నిర్వహించడానికి మాత్రం ఏర్పడింది తప్ప రాత్రికి రాత్రి ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పాత్రను తీసేసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాల మీద అజమాయిషీ చేస్తుంది, ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం. ఈ పరిధుల్లో తమ పరిధిని దాటిపోయి, ఇందాక జైకర్ గారు చెప్పారు, దానికి తోడు సెక్షన్ 28A ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం చాలా స్పష్టంగా డెసిగ్నేట్ చేసింది 2017లోనే ఏ అఫీషియల్స్ వస్తారు, ఏ అఫీషియల్స్ దీని కిందకి రారు అనేటువంటిది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పోస్ట్ని నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ లేరు ఎక్కడ, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ప్యానల్ ఆఫ్ ఆఫీసర్స్. ఇది పోగా నిన్న తన పరిధిని అతిక్రమించి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా బదిలీ చేయమని ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ఇంకో పని కూడా చేసింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట లోపల 5 ఆఫీసర్స్ ప్యానల్ని నాకు పంపండి, నేను డిసైడ్ చేస్తాను మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఫర్ ఇంటెలిజెన్స్ ఎవరో నేను డిసైడ్ చేస్తానని. పూర్తిగా ఇట్స్ ఎ బ్లటెంట్ డిస్రిగార్డ్ ఫర్ ఏ హోల్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. మీరెవరు డిసైడ్ చేయడానికి? వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ డిసైడ్ అండ్ దెన్ హీ విల్ డైరెక్ట్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. మీరు వేగంగా పనిచేయాల్సినటువంటి చోట వేగంగా పనిచేయకుండా ఇంకెవరినో కాపాడటానికి సమర్థులైనటువంటి అధికారుల్ని లేదా మీకు సంబంధం లేనటువంటి అంశాల్లో, మీ పరిధిలో లేనటువంటి అంశాల్లో అతిక్రమించి ప్రవర్తిస్తున్నారు. కృష్ణారావు గారు, ఇక్కడ ప్రతిపక్ష నేత తమకు 1500 కోట్లు ఇస్తే సీఎం చేస్తామని చెప్పి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 15,000 crores కూడా చీఫ్ మినిస్టర్ పదవి కోసం ఇవ్వగలిగిన సమర్థుడు అని నేను గట్టిగా చెప్పగలను. ఒకప్పుడు అప్పులు తీర్చడానికి ఇల్లు అమ్ముకోవాలని చీఫ్ మినిస్టర్ గారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఉన్న చీఫ్ మినిస్టర్ గారికి లెటర్ పెట్టారు. అది అప్పుడున్న వాళ్ళ స్టేటస్. అలాంటి వ్యక్తి కుటుంబం ఈ రోజున కొన్ని వేల కోట్లు, బహుశా 1,00,000 కోట్లు అంటాం, కానీ సిబిఐఏ నిర్ధారణ చేసింది 43,000 crores విలువ కలిగే ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మేము అటాచ్ చేయాలని. మామూలుగా ఎవరికైనా కూడా ఒక ప్రాతిపదిక ఉంటుంది, అది మనం ఫైల్ చేస్తూ ఉంటాం ప్రతి ఎలక్షన్లో కూడా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళ ఆస్తులు ఎంత అంటే, కుమారుడు ఆస్తులు 8.19 lakhs అని ఇచ్చారండి. అదే రాజశేఖర రెడ్డి గారు 2009లో ఆయన ఆస్తుల విలువ 1.32 crores అని చెప్పారు. అయితే 2009 ఎలక్షన్ కమిషన్కు డిక్లేర్ చేసిన జగన్ భార్య ఆస్తుల విలువ 77 కోట్లకు వచ్చింది. 2011 బై ఎలక్షన్లో జగన్ గారు డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 410 కోట్లు. ఆయన 2009లో 2010 అండ్ 11లో 84 crores అడ్వాన్స్ ట్యాక్స్ ఫర్ 6 months పీరియడ్ కట్టి నేను ఎక్స్పెక్టెడ్ చేసిన ఇన్కమ్ 500 crores అని చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు అంత చిన్న మనిషి అంత గొప్పగా సంపాదించడానికి ఏమేమి కారణాలు ఉంటాయి అనేది అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాళ్ళకి తెలిసిన జగమెరిగిన సత్యం. క్విడ్ ప్రో ప్రాసెస్ మీద జగన్ గెయిన్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లూజెస్ అనే ఫార్ములా ఆ 4 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ప్రిపేర్ చేశారు. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆర్థిక నేరస్తుడు అనేది నిర్ధారించారు. ఆయన ఇచ్చిన ఎఫిడవిట్ 47 పేజీలు ఉంది. దాంట్లో 31 కేసెస్, ఇలాంటి ఎఫిడవిట్ 31 కేసెస్ క్రిమినల్ కేసెస్. ఇలాంటి ఎఫిడవిట్ బహుశా ఇండియాలో ఎవరికి కూడా ఉండదు. జేకర్ గారు, స్వతంత్ర ప్రతిపత్తిక సంస్థగా ఉన్నటువంటి ఎన్నికల సంఘాన్ని అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ పూర్తిగా విశ్వసించాలి. కానీ ఇప్పుడు ఐపీఎస్ల బదిలీల విషయంలో పూర్తిగా అనుమానాలకు తావిచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం అట్లా మీరు ఎట్లా? ఒక వ్యవస్థని
అవమానపరిచే విధంగా ఏ పౌరుడు కూడా ప్రవర్తించకూడదు. అన్లెస్ మనం ఒక మీద ఆరోపణ చేసేటప్పుడు ఆ ఆరోపణని నిరూపించే స్థాయిలో మనం ఉండాలి. నిరూపించలేని స్థాయిలో ఉన్నప్పుడు ఉట్టిగా అడ్డదిడ్డంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక జరుగుతున్నదంతా అదే. నిన్న పీయూష్ గోయల్ గారు విజయవాడ వచ్చిన తర్వాత ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒక పేపర్ చూపించాడు. ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, మాకు రాసిచ్చారని చెప్పి ఒక కాగితం చూపిస్తున్నాడు. ఆ చూపించిన కాగితం ఏంటంటే, స్పెషల్ ప్యాకేజీకి ఇవ్వండి, మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ అన్నా ఇవ్వండి, దానికి చట్ట పరిధిలోనికి దాన్ని తీసుకురండి అని కాగితం ఇచ్చాడు ఆయన. ప్రత్యేక హోదా 12th ఫైనాన్స్ కమిషన్లో ప్రత్యేక హోదా అంశం అనేది లేకుండానే ప్రత్యేక హోదా రద్దు చేశామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అందున ఏకంగా ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తప్పది, జరగకుండా జరిగినట్టు. దాన్ని కేంద్ర మంత్రి పీయూష్ కుమార్ గోయల్ వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ విధమైన కాగితం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. చాలా బ్లండర్ అది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక అధికారంలో ఉన్న ప్రధానమంత్రి ఈ విధంగా రద్దు చేశాము 12th ఫైనాన్స్ కమిషన్ అని చెప్పగానే ఈ డెవలప్ అవుతున్న రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, వేరే ఆధారాన్ని అడుగుతాడు. ఎప్పుడైనా కానీ మనకు ఒక దారి మూసుకుపోతే రెండో దారిలోకి వెళ్తాం, రెండో దారిలోకి వెళ్ళి మనం అనుకున్న గమ్యానికి చేరాలా. కానీ ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ముయ్యకుండానే ప్రత్యేక హోదా అనే స్టేటస్ అనేది ముయ్యకుండానే మూసామని చెప్పి రెండో దారి చూపిస్తూ వాళ్ళే అన్నారు. మళ్ళీ ఇది చంద్రబాబు నాయుడు అడిగింది కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగింది కాదు, ఇది ప్రధానమంత్రి మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాను, అందులో స్పెషల్ స్టేటస్లో ఉన్నాయన్నీ కూడా మీకు ఇందులో ఇస్తాను, ఇందులో తీసుకోండి మీరు అని చెప్పి ఇన్సిస్ట్ చేశారు. ఇదే ఉపరాష్ట్రపతి గారు వచ్చి ఇక్కడ చెప్పెళ్ళారు, స్టేట్మెంట్ ఇచ్చెళ్ళారు. ఇదే కేంద్ర మంత్రులు వచ్చి ఇక్కడ చెప్పెళ్ళారు. ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి చెప్పెళ్ళాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అక్కడి నుంచి కూడా దాని యొక్క ప్రతిపత్తి గురించి మాట్లాడాడు. అప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ ఇమీడియట్గా యూటర్న్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, అక్కడ ఇవ్వడానికి మీకు లేదు, క్లోజ్ చేసామన్నారు. ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏం చేశారంటే, అసలు స్పెషల్ స్టేటస్ అనేది క్లోజ్ చేసామంటున్నారు 12th ఫైనాన్స్ కమిషన్లో, అది కరెక్టా కాదా తెలుసుకోండి అని చెప్పి తెలుసుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు లేనే లేదు అది. అప్పుడు ఉగ్రరూపం దాల్చాడు. మా మీద కక్ష కట్టి మీరు చేస్తున్నారా, లేకపోతే ఎందుకు అక్కడ స్పెషల్ స్టేటస్ అనేది 12th ఫైనాన్స్ కమిషన్లో రద్దవకుండానే రద్దయిందని మీరు ఎందుకు చెప్పారని చెప్పి రివర్స్ అయ్యాడు. ఆ గొడవ ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, ఢిల్లీలో ఆయన ప్లేస్లో కూర్చుని దేశ రాజధానిలో కూర్చుని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. నువ్వు చేసింది తప్పు, తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్నది అడ్డంగా, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు, నువ్వు మోసగాడివి అని చెప్పి అక్కడికి వెళ్ళి చెప్పి రావడం జరిగింది. అటువంటి ప్రధాని ఎందుకు దానికి ఆన్సర్ చెప్పలా, ఈ రోజు వరకు ఆన్సర్ చెప్పలా. శేఖర్ గారు, గతంలో కూడా ఎన్నికల సంఘం ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి చాలా. ఇలాంటి ఘటనలన్నీ కూడా ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు? క్లియర్గా ఎన్నికల సంఘం కోడ్లో కూడా ఉంటుంది, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో కూడా ఉంటుంది. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు దాని మీద విచారణ జరపాలి. సబ్స్టాన్షియేట్ చేసిన తర్వాత, వచ్చినటువంటి ఆరోపణలు నిగ్గు తేలిన తర్వాత డిపార్ట్మెంట్ చర్య తీసుకుంటుంది, ఆ సంబంధిత శాఖ చర్య తీసుకుంటుంది. విధుల నుంచి తప్పించడం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి పని. ఇక్కడ మీరు స్పష్టంగా చూసినట్లయితే 24 గంటల్లో ఆయన వెళ్ళి ఫిర్యాదు చేయగానే 24 గంటల్లో అసలు ఏ విచారణ లేకుండా మీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి, మీరేం సమాధానం చెప్తారు అని ఒక నోటీస్ అన్నా పంపించాలి కదా. లేదు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి పంపించకపోయినా, డీజీ ఇంటెలిజెన్స్కి పంపించకపోయినా చీఫ్ సెక్రటరీని అడగాలి కదా. అయ్యా, మీ యంత్రాంగంలో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, కెన్ యూ లుక్ ఇన్ టు ద వెరాసిటీ ఆఫ్ దీస్ ఎలిగేషన్స్ అని. దే డిడ్ంట్ డూ ఇట్. సింపుల్గా అంటే ఆర్బిటరీ డెసిషన్స్ తీసేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కనపరుస్తున్నటువంటి వేగాన్ని, తత్తరపాటుని చూస్తుంటే ఖచ్చితంగా దీని వెనకాల ఏవో మూలాలు ఉన్నాయి. దినేష్ రెడ్డి గారు, స్వరణజిత్ సేన్ డీజీపీలుగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ డీజీపీలు, నాట్ ఇంటెలిజెన్స్ డీజీపీలు, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత కిరణ్ కుమార్ గారి హయాంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి డీజీపీలు కూడా ఎన్నికల విధులు నిర్వర్తించారు. అలాగే ఒకసారి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఎస్ యాదవ్ని, బట్ అగైన్ డీజీపీ లా అండ్ ఆర్డర్, హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్, హెచ్ఓపిఎఫ్ అంటారు,
ఆయన్ని తొలగించి మోహంతి గారిని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడ అటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు కానీ లేదా డీజీపీ మీద కానీ ఏమీ లేవు. పైగా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తుల విశ్వసనీయత ఏంటి, ఏ కారణం మీద ఆరోపణలు చేస్తున్నారు? మీరు గమనించినట్లయితే గత 2 నెలల నుండి 3 నెలల నుండి ఏదో ఒక కారణం మీద పోలీస్ వ్యవస్థకి కులాన్ని ఆపాదించడం, అధికారులకి కులాన్ని ఆపాదించడం, ఇప్పుడు సాక్షాత్తు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్కి కూడా కులాన్నే ఆపాదిస్తూ ఒక రాజ్యసభ సభ్యుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ముందు నిలబడి, రాష్ట్రపతి భవన్ ముందు నిలబడి, ఎలక్షన్ కమిషన్ ముందు నిలబడి వీరిది ఫలానా సామాజిక వర్గం కనుక మాకు నచ్చట్లేదు తీసేయాలి అంటారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ఆంధ్రులు కూడా ఫలానా వ్యక్తి మా సామాజిక వర్గం కాదు, మాకు ఈ ఎంఆర్ఓ అక్కర్లేదు, మాకు ఈ తహసీల్దార్ అక్కర్లేదు, ఫలానా ఎస్ఐ గారు మా సామాజిక వర్గం కాదు, ఈయన పంపించేయాల్సిందే అనేటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ధోరణిని జనం మెదళ్లలోకి ఇంజెక్ట్ చేయడమే. ఇది గుడ్డగాల్చి ముఖాన వేసి అధికారులని ఇప్పుడు మిగతా అధికారులందరినీ పక్కన పెట్టండి, సివిల్ సర్వెంట్స్ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ దే టేక్ ఏ ఓత్, కాన్స్టిట్యూషన్ మీద ఒక ఓత్ తీసుకుంటారు. వాళ్ళు ప్రభుత్వంలో ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఆల్ ఇండియా సర్వీసెస్ అఫీషియల్స్ దే కంటిన్యూ టు డూ దేర్ డ్యూటీ యాజ్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సర్వీసెస్లో ఉంటారు. పైగా మనం అనుకునేటువంటి రాగద్వేషాలకి ఒత్తిళ్ళకి లొంగాల్సినంత పని ఉండదు. బికాస్ నన్ ఆఫ్ దెమ్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ సర్వీసెస్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళని తీసేయలేరు, ఎవరు సస్పెండ్ చేయగలరు మహా అంటే, లేదా ట్రాన్స్ఫర్ చేయగలరు, కానీ వాళ్ళకున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అనేటువంటి సర్వీసెస్ని ఎవరు తీసేయలేరు. సో అంటే రాజ్యాంగాన్ని, సివిల్ సర్వీసెస్ వ్యవస్థను ఏర్పరిచినప్పుడే వాళ్ళకి అంత స్వాతంత్రం కలిగినటువంటి ఒక ప్రాతిపదికను ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయడానికి, నిష్పక్షపాతంగా పనిచేయడానికి. కేవలం ఒక ఆఫీసర్నే కాదు వీళ్ళు టార్గెట్ చేస్తుంది, మొత్తం ఆల్ ఇండియా సర్వీసెస్ వ్యవస్థనే టార్గెట్ చేస్తున్నారు. ఒక కలెక్టర్ని అంటున్నారు, ఒక జాయింట్ కలెక్టర్ని అంటున్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అంటున్నారు. అంటే రాజ్యాంగ నిర్మాతలు నిర్మించినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థని ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది. ఇప్పుడు మీకు మామూలుగా ఎంఆర్ఓల గురించి కానీ ఎండిఓల గురించి కానీ రాజ్యాంగంలో ఉండదు, బట్ ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి భారత రాజ్యాంగంలో ఉంటుంది. అంటే రాజ్యాంగ నిర్మాతలు నిర్మించినటువంటి ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద మీరు దాడి చేసి ఆ వ్యవస్థ మనోస్థైర్యాన్ని కుప్పకూల్చి, కడపకు ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రాహుల్ దేవ్ శర్మ గారిది ఏ సామాజిక వర్గం మనకి తెలియదు, అసలు మన రాష్ట్రం ఆయన కాదు ఆయన. కానీ 35 సంవత్సరాల పాటు మధ్యలో ఏదైనా డెప్యుటేషన్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ సొంత రాష్ట్రానికి వెళ్తారేమో, కానీ ఒక 30 ఏళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలలో తన భార్య పిల్లలతోటి ఇక్కడే బతుకుతాడు ఆయన. అంటే ఆయనకి ఏ మకిలి పూస్తున్నాం మనం? ఇది ఒకటి ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఎన్నికల వేళ ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీలను ఎన్నికల సంఘం బదిలీ చేయడంతో రాష్ట్రంలో పెనుసంచలమైంది. ఈసీ తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమానాలకు తావివ్వని విధంగా ఎన్నికల సంఘం వ్యవహరించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.